నా పేరు సీతారామయ్య. కమ్మవారిపాలెం, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం. కొన్ని వందల సార్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, మన చంద్రబాబు గారి దగ్గర కానీ, ఆఫీస్కి పైన 1100 కానీ, హైదరాబాద్ ఆఫీస్కి కానీ ఫోన్ చేసిన వారు పట్టించుకోకపోగా మళ్ళీ సూటిపోటి మాటలు. సరే, మొన్న లాస్ట్ టైం ఫోన్ చేద్దామని ఎస్టీవీ అని యూట్యూబ్లో చూస్తుంటే 8955 లాస్ట్ 111 వాట్సాప్ పెట్టమని ఇంతవరకు కూడా చూడలేదు. అలాంటప్పుడు మాకు ఎందుకండి న్యాయం? మామూలు న్యాయం చేస్తే అదులు పెట్టట్లేదు. నా నెంబర్ 9948794430. ఇది న్యాయం, మామూలు న్యాయం కాదు. ఇప్పుడు కూడా ఫోన్ చేసేలోపు కట్ చేసేసారు. నేను చిన్న మిస్టేక్ చేస్తున్నాను కనిపెట్టారు, చేసేసారు. ఇదేనా న్యాయం? ఎస్టీవీ నెంబర్ 895 మళ్ళీ 895511. వీళ్ళు ఒక మంచి చేస్తారు, మామూలు మంచి కాదయ్యో చేసేది. వీళ్ళు తొక్కి పట్టి నారదిస్తారు. ఎస్టీవీ వాళ్ళైనా ఏటీవీ వాళ్ళైనా మా లాంటి వాళ్ళకి న్యాయం చేయరు. ఎందుకంటే మామూలు న్యాయం వీళ్ళు చేసేది. మాట్లాడితే అన్యాయం ఉన్న కాడ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడరు. ఇప్పుడు పెట్టి వారం అవుతుందో 4 రోజులు అవుతుంది, అంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు. నేను ఒక హాస్పిటల్ పోతే ఆర్గన్స్ అన్నీ పోయినాయి. ఎవడో పట్టించుకోకపోగా సూదిపోటీ మాటలు. అందుకని నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరో ఒకరు చేయటం, రావటం, సహాయం చేయటం అంటాం. బోధంటారు. నరకం పడుకున్నాను. ఇంకొకటి ఇచ్చారు ఒక 15 రోజుల నుంచి, 15 వారాల నుంచి. నా పేరు సీతారామయ్య. గుంటూరులో కరెంట్ పని చేశాను. మంగళగిరిలో కూడా తిరిగాను. సారంపట, కృష్ణపల్లి జిల్లా, కమ్మవారిపాలెం, ఎన్టీఆర్ జిల్లా. సీతారామయ్య. మా ఆమె పేరు సంజయరాణి. సాకేతు రాధాకృష్ణ. మా ఇద్దరు పేర్లు వేసమే ఉందా ఇంటి పేరు. సహాయం చేయాలనుకుంటే చేయండి. సూదిపోటు చంద్రబాబు గారు, ఎవరైనా సరే, భువనేశ్వర్ గారు, నేను మా పిల్లల సార్ కన్నా చెప్పి మా పిల్లల్ని కాపాడమని చెప్పండి. చంద్రబాబు గారు, నా పిల్లలకి కన్ను పోయిందని చెప్పాను. ఇంతవరకు ఎవరు పట్టించుకుంటారు. నా ఆర్గన్స్ ప్రైవేట్ హాస్పిటల్లో పోయినాయి. తిరిగి అసలు అది బయటికి కూడా రాకుండా మనం 1100 వాళ్ళు కూడా కాల్ చేస్తాను. 4 రోజులు అవుతుంది. సార్ని కనుక్కొని దాదాపు ఒక 500 కాల్ చేసి ఉంటాను. దాన్ని కూడా పట్టించుకోకపోగా ఎస్టీవీ వాళ్ళైనా ఇంకా చాలామంది ఉన్నారు. ఇందుకు చూసుకుంటున్నాను. కథలుగా రాశాను. ఎస్టీవీ నెంబర్ కూడా రాశాను. మళ్ళీ చెప్తా, 895511 వాట్సాప్ పెట్టి 4 రోజులు అవుతుంది. లాస్ట్గా పెడదామని చూశాను. సరే, మాదన్నా ఇష్యూ బయటకు వస్తుంది. ఏదైనా తొక్కిపట్టి ఎవరైనా తొక్కారా, లేకపోతే మా ఆర్గన్స్ పైన చెక్ చేయలేదు, పాడలేదు, ఎక్కడికెక్కడికో తిరిగా. అయినా సరే, ఎవరైనా దయ్యం చంద్రబాబు గారి దగ్గరికి తీసుకుపోండి. నేను మంచి కరెంట్ మేస్తుంది అన్నాను. గుంటూరులో పెద్ద టాప్ అండ్ టాప్. మా మేస్త్రి పేరు కూడా కాశీం గారు. నేర్పినాయన చాలా చేశాను. బాలభాస్కర్ అని చాలా, మా స్కాన్ కానీ చాలా ఉన్నాయి. శివ థియేటర్ కానీ, శివ కాంప్లెక్స్ కానీ, సీతారాంపురంలో ఉంది శివ కాంప్లెక్స్. పడిపోయినప్పుడు స్లాబ్ మీద ఉన్నాను.
స్లాబ్ పెడతా. బ్రిడ్జ్ ఫ్రంట్ పడిపోయింది సీతారామపురంలో. లక్ష్మీపురం సీతాపురం మర్చిపోయా. కేఎల్పి స్కూల్ గొంతు పక్కన ఇక్కడ గుంటూరులోనే. ఎవరు పట్టించుకునేది లేదు మమ్మల్ని. మధ్యలో మేము బీఎస్సీలో కృష్ణ మధ్యలో బీసీ గెలవలేదు కదా, మమ్మల్ని తొక్కి పట్టారు. ఆర్గన్ చనిపోయింది అంటున్నా, చనిపోతున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. టీవీ వాళ్ళు కూడా పట్టించుకుంటారని చెప్పి వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే చేయాలి సార్. ఎవరు ఈ ప్రాబ్లం చాలా దూరం వెళ్ళిపోతుంది సార్. చనిపోయేవాడికి ఎవరు ఇవాళ కాదు రేపు చనిపోతాం. అప్పులు అయిపోయి అనాథన అయిపోతున్నాను. పిల్లలకు కూడా అన్నం పెట్టని పరిస్థితిలో ఉన్నాను. నాన్నగారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నమస్కారంతో చేస్తున్నాను. పెద్ద పెద్ద నారాలు పెట్టాలి. కథలుగా రాసుకుని పెడతాను. ఆల్రెడీ బుక్ డైరీ కూడా కరెంట్ పని నేను రాసుకుంటున్నాను. మీకోసం కూడా బుక్ రాసి పెడుతున్నాను సార్. ఏదో చదువు వచ్చిందా కాకపోయినా డైరీ ఉంది. ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది అంతా రాసి ఉంది. ఎవరెవరితో మాట్లాడాలి, మీ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకొని చంద్రబాబు గారు. ఒక బీసీలకి ఇట్లా అన్యాయం జరిగితే కృష్ణబంజలికి మంగళగిరిలో నాయకులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకొకసారి చేయండి సార్.